తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్ నేను సునీత. చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా ప్రాణాలు పోయాయి. ప్రమాదానికి అక్కడి రోడ్డు నిర్మాణంలో జాప్యమే మూల కారణమని తేల్చారు. ఈ రోడ్డును విస్తరించాలని చాలా కాలంగా అక్కడి స్థానికులు ఉద్యమిస్తున్నారు. ఆయన పాలకులు పట్టించుకోలేదన్న మాట కూడా వినిపిస్తుంది. చేవెళ్ల రోడ్డు ఎప్పుడో నేషనల్ హైవేగా అభివృద్ధి చెందాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అయితే ఈ జాప్యానికి బాధ్యులు మీరంటూ అటు అధికార విపక్షాలు కూడా విమర్శించుకుంటున్నాయి. ఇంతకీ చేవెళ్ల రోడ్డు విస్తరణ కాకపోవడానికి కారణాలు ఎవరన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ జాప్యానికి కారణం ఎవరు? ఈ అంశంపైనే ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు నర విజయ్ కుమార్ గారు ఉన్నారు. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్ గారు ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ విజయ్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే నిన్న చేవెళ్ల సంఘటన జరిగిందో దీనికి సంబంధించి కూడా చాలా మంది కుటుంబాలు ఇప్పుడు ఆగమైపోయిన పరిస్థితి. అండ్ దీని గురించి కూడా మాట్లాడుకుంటే కూడా ఇప్పుడు ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ కూడా బయటకు వచ్చేసి ఇవన్నీ విషయాలపైన ఇప్పుడు చర్యలు తీసుకోవాలి, రోడ్డు భద్రత సేఫ్టీ గురించి ఇవన్నీ అంశాలు చూస్తున్నారు. కానీ ఈ ప్రమాదాలు జరిగేంత వరకు ఏం చేస్తున్నారు? ట్యాక్సులు కడుతున్నాం కానీ రోడ్లు మాత్రం బాగుండట్లేదన్న అంశాలు అటు ప్రజల నుంచి కూడా వస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు ఇప్పుడు గ్యారెంటీలు ఎవరు బాధ్యులు అన్న అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఒకసారి దీని గురించి మీ అనాలిసిస్ ఏంటి? ప్రస్తుతం రోడ్డు విస్తరణకు సంబంధించి దీనికైతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే దాదాపు 12 అది నేషనల్ హైవే కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 12 సంవత్సరాలు పుష్కర కాలంగా వస్తున్నది. వాళ్ళు ఏకదాటిగా అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ బాధ్యత. ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమో కనీసం ఏమాత్రం దానికి సంబంధించినటువంటి పట్టించుకోకుండా దాని ప్రమాదాల ఒక రోడ్డు విస్తరణకు నిరంతరం చర్చలు జరపడం ఒకటి అయిన ప్లస్ ఈ రూల్స్ పాటించకపోవడం. ఆర్టీసీ బస్సు కానీ అదేవిధంగా ఉన్నటువంటి టిప్పర్ కానీ అధిక లోడ్ తీసుకుపోవడానికి కావాల్సినటువంటి రూల్స్, చట్టపరమైనటువంటి నిబంధనలు పాటించకపోవడం. ప్రభుత్వమే ఉల్లంఘిస్తుంది కదా రూల్స్, ఎక్కువ మందిని ఎక్కించకపోతుంది అని ఆర్టీసీ నుంచి ప్రైవేట్ బస్సులు అదేవిధంగా ఇట్లాంటివి చేస్తున్న ఈ డబ్బులు ఇచ్చి లంచాలు తీసుకొని అధిక లోడ్ కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటిది. ప్లస్ ఈ రోడ్డు విస్తరణకు ప్రభుత్వం చేసినటువంటి కృషి, ఇది హైవే ఉన్నటువంటి దాదాపు సిటీకి దాదాపు చేవెళ్ల వరకు సిటీ విస్తరించినటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటిది నిరంతరం సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉండే. దీనికి అనుమతులు కావచ్చు, పర్యావరణం ఒకవేళ ఇబ్బందికరమైన ఉన్నట్లయితే చట్టమే సవరించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ఇటువంటి రోడ్లు, ఫారెస్ట్ రోడ్లు ఉన్నటువంటి నేపథ్యంలో మౌలిక వసతులు చాలా ముఖ్యంగా ఉంటుంది. అందుకని ఇట్లాంటిది ఏంటంటే రోడ్ వేస్తున్నటువంటి క్రమంలో చట్ట సవరణకు ఈజీగా ల్యాండ్ తీసుకునే విధంగా ఫారెస్ట్ ల్యాండ్ కేవలం రోడ్ల కోసం, మిగతా వాటి కోసం గనులు ఇటువంటి ఏమో ఈజీగా అప్పగిస్తారు. అదాని ఇటువంటి దానికి పర్యావరణానికి ఏమో ముప్పున్నా ఏదున్నా వాళ్ళకు ఊకనే ల్యాండ్ పోతాయి పర్యావరణానికి సంబంధించిన ఏ లేకుండా. ఇటువంటి ప్రజలకు అవసరమైనటువంటిది ప్రభుత్వమే రోడ్లు వేసేటువంటి దాని విషయంలో మాత్రం ప్రభుత్వాలే కుర్రీలు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఎక్కడ చూసినా కొన్ని చోట్లనైతే 4 వే అందాకపోతుంది, ఫారెస్ట్ ఉందని మళ్ళీ సింగిల్ వే అయిపోతుంది, సింగిల్ రోడ్ అయిపోతుంది. ఫారెస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఫారెస్ట్ పర్మిషన్ రాకుండా చూసినటువంటి రోడ్లు కూడా అనేక ఉన్నాయి. ఇది కూడా అట్లాంటి కోవలేక వస్తున్నటువంటిది. సిటీకి మంచి మౌలిక వసతి కావాల్సినటువంటిది సిటీ విస్తరణకు 110 కూడా ఆ ఏరియాకు ఉంటున్నట్టు దాన్ని ఎత్తేసి దాన్ని మరింత తీసుకురావాల్సిన ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి వాళ్ళు చాలా శ్రద్ధ పెడితే ఈజీగా అయిపోయేది. 2 years లో ఈజీగా అయిపోయేటువంటి పని అది. కానీ ఏమాత్రం అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం వహించినటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. అది దీనికి పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అన్ని యాక్సిడెంట్లు అయినప్పుడల్లా మనం ఇట్లా మీడియాలో మాట్లాడుకోవడానికే తప్ప ఏ ఒక్కరు తర్వాత చట్టాలు మార్చాలి, దీనికి సంబంధించిన లొసుగులు ఏమున్నాయి అని చర్చించి దాన్ని సవరించే కార్యక్రమం మాత్రం ఎవరూ చేయటం లేదు. ఇది పూర్తిగా ఒక అవకాశవాదం. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాట్లాడుకోవడమే ఉన్నది. ప్రాణాలు పోతున్నాయి, జనాలై భారతదేశమే ఇంతమంది జనం ఎక్కున్నారు, పోయినప్పుడు సంతాపం ప్రకటించడం, కొంతమందికి ఎక్స్గ్రేస్ ఇచ్చేయటం, ఇక దాంతో నడిచిపోతుంది. ఇది 2 రోజులు చర్చ, తర్వాత మర్చిపోతాం. మొన్న కర్నూలు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక 2 రోజులు చర్చ, ఇప్పుడు అయినప్పుడు ఒక 2 రోజులు చర్చ. అందరు సానుభూతి ప్రకటిస్తారు, ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరు చెప్తారు తప్ప దానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అయ్యేటువంటి మార్గాలు మాత్రం త్వరగా అన్వేషించారు.
ఈ ఫారెస్ట్ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు చాలా జాగ్రత్తగా తీసుకొని ఇమీడియట్ గా అనుమతులు వచ్చే విధంగా చట్ట సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే అండి, ఇంకా అదే విధంగా పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. నేను వస్తానండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ రవికుమార్ గారు చెప్పండి, ఏం చెప్తారు ఈ చేవెళ్ళ రోడ్డు ప్రమాదానికి సంబంధించి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? గత 10 ఏళ్ళలో మీరు ఏం చేశారు? రోడ్ సేఫ్టీకి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి, ఏం చెప్తారు? సునీత గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న మిత్రులు కత్తి వెంకటస్వామి గారికి, విజయ్ కుమార్ గారికి, వెంకటరెడ్డి గారికి, జీ న్యూస్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నిన్న సంఘటన అనేది చాలా బాధాకరమైన విషయం. అందరికి ఎవరికైనా కూడా ఏంటంటే అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. అందులో ముఖ్యంగా ఆ కుటుంబంలో, ఆ సంఘటనలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 అమ్మాయిలు, బాగా చదువుకుంటున్నటువంటి, కష్టపడి చదువుకుంటున్నటువంటి 3 అమ్మాయిల నిండు ప్రాణాలు బలి తీసుకోవటం అనేది కొంత అందరికీ ఒక హృదయ విదారకమైనటువంటి విషయం. అటువంటిది ఇక జరగకూడదు. దాని పట్ల ముందుగా నేను నిజంగా మనస్ఫూర్తిగా బాధను వ్యక్తం చేస్తాను. అయితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అందరం సరే మిగతా రాజకీయాలకు అతీతంగా సరే కొంత ఉంటాయి అవన్నీ, కానీ ఎందుకో కొంత మనం ఏంటంటే ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా సంఘటన జరిగినప్పుడు మనం అందరం స్పందించడం, ఆ తర్వాత ఆ సబ్జెక్టుని మర్చిపోవటం, మళ్ళీ ఎవరు యథాలాపంగా ఎవరి పనుల్లో పడిపోయినట్టుగా వ్యవహరించడం అనేది కొంత కనిపిస్తుంది. ఇక్కడ ఈ రోడ్డు చాలా మొదటి నుంచి కూడా చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు. హైదరాబాద్ నుంచి వికారాబాదు, తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు వికారాబాదు, తాండూరు, కొడంగల్, ఇవన్నీ కూడా ఇంకా అటు కర్ణాటక కొన్ని ప్రాంతాలకు పోయేటటువంటి ముఖ్యమైనటువంటి రోడ్డు. కానీ ఎందుకో మొదటి నుంచి దాదాపు ఎప్పటి నుంచో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అందుకే తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని, అప్పటి వరకు దీని గురించి ఎవరు పట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా లేరు. ఇంకా విషయం ఏంటంటే నిజంగా చెప్పాలంటే చాలా పెద్దలు రియల్ ఎస్టేట్ అన్ని పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగేటటువంటి రోడ్డు కూడా ఇదే. ఇక్కడ అదే మీరు చెప్పింది కరెక్ట్, ఎవరు పట్టించుకోలేరు. గత 10 ఏళ్లలో మీరు కూడా ఆ రోడ్డును పట్టించుకోలేరు చెప్తున్నాను సునీత గారు, వింటాను. అందుకే అధికారంలో తెలంగాణ ఏర్పడిన వెంటనే 2014 తర్వాత కేసీఆర్ గారు కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని ఐడెంటిఫై చేసి ఈ రోడ్డుని కూడా జాతీయ రహదారిగా గుర్తించి దాన్ని 4 లైన్స్ గా చేసేందుకు చాలా ప్రయత్నం చేసి ఆయన స్వయంగా అప్పటి కేంద్ర మంత్రుల్ని ఒక లెటర్లు రాయటము, ఆ తర్వాత కాన్స్టాంట్ గా పార్టీ ఎంపీలుగా ఉన్నటువంటి మొత్తం అప్పటి ఎంపీలందరినీ కూడా ఒకసారి ఒక ఎంపీల టీంని మొత్తంగా పంపించి కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయించి దాన్ని 2017-18లో దాన్ని మంజూరు చేయించడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత మంజూరు చేయించడం జరిగింది. 2019లో దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ మిగతా ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసి భూసేకరణ ప్రక్రియను కూడా మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే కొందరు దాని పర్యావరణానికి సంబంధించినటువంటి ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వల్ల ఇచ్చినటువంటి జోక్యంతో అది అక్కడ భూసేకరణ మిగతా పనులు ఆగిపోవడం జరిగింది. అంటే ఒకటి దానికి మీరు ఏదైనా పరిహారం చూపించవచ్చు, భూసేకరణ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా దానికి సంబంధించి పరిహారం ఇచ్చా, లేదంటే వేరే ప్లేస్ ఏదైనా చూపించవచ్చు. అండ్ ఇంకోటి మీరు అన్నట్లు ప్రకృతి ప్రేమికులు ఎవరైతే అడ్డు తగిలారో రోడ్డు వైడెనింగ్ కి సంబంధించి వాళ్ళు ఎక్కడ అడ్డుపడలేదు, వాళ్ళు అడగలేదు కూడా రోడ్డు మీరు చేయడానికి వైడెన్ చేయడానికి వీల్లేదని అనలేదు. అక్కడ ఉన్న 200-300 ఏళ్ల ప్రకారం చెట్లున్నాయి, వాటిని కొట్టేయొద్దని చెప్పారు. వాటిని కొట్టేయకుండా కూడా మీరు ఏమైనా రోడ్డు వైడెనింగ్ కూడా చేయొచ్చు, కానీ వాళ్ళు వెళ్ళాలన్నా వాళ్ళకు కూడా రోడ్స్ కావాలి కదా. మీరు మరి మీకు ఎవరు చెప్పారు రోడ్లు వేయొద్దని చెప్పారా? మీరు అది ఫాలో అయ్యారా? అందుకేనా 2019లో ఆపేశారు? భూసేకరణ అనేది రోడ్డు కోసమే జరిగిందండి. భూసేకరణ జరిగేది రోడ్డు విస్తరణ కోసమే జరిగేది, కానీ ఇంకా దేనికోసమే కాదు. ఓకే, అందులో బాగానే ఎప్పుడే కూడా ఒక కొత్త రోడ్డు వేస్తున్నప్పుడు ఉన్నటువంటి రోడ్డునే బేసిక్ అలైన్మెంట్ తీసుకుంటారు. ఇంకెవరైనా ఏదైనా పనికి మళ్ళీ మాటలు మాట్లాడవచ్చు కాక ఉన్నటువంటి రోడ్డుని ఒక బేసిక్ అలైన్మెంట్ గా తీసుకుంటారు. దాంట్లో జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి కొంత ఏముంటది అంటే ఉంటుంది, అక్కడ
ఉన్నటువంటి పెద్ద మర్రి చెట్లు పాత 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 రోడ్డు అది, వాటిది కాదు, వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి పాత రోడ్డు, నిజాం కాలంలో వేసినటువంటి రోడ్డు అది. అందుకోసం ఏంటంటే మొత్తం దాన్ని వదిలేసి కొత్త రోడ్డు వేయరు ఎవరైనా కూడా, దాని బేసిక్ అలైన్మెంట్. ఎందుకంటే కనెక్టివిటీ కూడా అది కోర్టు విషయంలో కూడా ఓకే, చెట్లను తీసేద్దని చెప్పారు కానీ రోడ్లను వేయొద్దని కోర్టులు కూడా ఏం చెప్పలే ఆ విషయంలో. మీరు దాని పక్క నుంచి ఏమైనా చేయొచ్చు, లేదంటే రోడ్ డైవర్షన్ ఏమైనా చేయొచ్చు. టెక్నాలజీ పెరిగింది, అన్నేళ్ళ చెట్లను కూడా తీసుకొని వెళ్ళి దానికి ప్రాపర్ ఒక ప్లేస్ దగ్గర కూడా మళ్ళీ అంతే ప్రాపర్ గా జాగ్రత్తగా పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఎందుకు వాడలేదు మరి మీరు టెక్నాలజీని ఎందుకు యూజ్ చేయలేదు అక్కడ? చాలా మందికి తెలుసో తెలియకో మాట్లాడుతున్న ఈ విషయం, కానీ ఇంకో అవి అక్కడ ఉన్నటువంటి మర్రి చెట్లు రావి చెట్లు చిన్నవి కాదండి, వాటికి కూడా వందల సంవత్సరాల చెట్లు, వాటిని తీయడం ఇంకో దగ్గర రీప్లేస్ చేయడం అనేది అంత ప్రాక్టికల్ గా అంత ఈజీగా అయ్యే పనేటువంటి కాదు. సో రోడ్డు వైడన్ చేయడానికి మీకు ఇప్పుడు చెట్టు సాకు చూపించి మేము చేయలేదని చెప్తారు, అంతేనా? ఫైనల్ గా మరి ఆ మాట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు పెట్టుకున్నాం? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, దాని ఇచ్చేటటువంటి ఆదేశాన్ని పాటించాల్సింది. రోడ్డు వేయొద్దని చెప్పిందా? రోడ్డు వైడన్ చేయొద్దని చెప్పిందా? చెట్టు తీయొద్దని చెప్పారా? ప్లీజ్ మీరు ఒకసారి మాకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అంటే భూసేకరణ ప్రక్రియను ఆపడమే కదా. సరే, నేను క్లారిటీ తీసుకుంటాను, ఒక నిమిషం ఆగండి. ఆపడమే కదండి. ఇవాళ చాలా మంది తెలియక తెలుసో తెలియకో ఏది పడితే మాట్లాడుతున్నారు, వాళ్ళకే తెలిసినట్టుగా. నిజంగా ఇవాళ దాన్ని క్లియర్ చేసుకోవాల్సింది ఒక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇదే విషయంలో కాదు, చాలా విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు ఏంటంటే దాన్ని లేవనెత్తినటువంటి అంశాలన్నీ క్లియర్ చేసుకుంటా 1 by 1, బట్ ఇట్ టేక్స్ టైం. క్లియర్ చేసుకుంటా మీరు క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉండండి, అక్కడ గాల్లో కలిసే ప్రాణాల సంఖ్య కూడా మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటది. మరి ఆ మాట ఎవరైనా నేషనల్ ట్రిబ్యునల్ ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళని అడగాలి. ఒక నిమిషం, నేను వస్తాను, అడవులు ఖతమైపోయి క్లారిటీ తీసుకుందాం. మీరు అంటున్న అడ్డంకులకు సంబంధించి అది వాస్తవమా కాదా మీరు ఇందాక చెప్పారు కదా, నేను ఒకసారి క్లారిటీ తీసుకుంటాను. మరి అది సమాజం నుంచి ఆ ప్రశ్న రావాలి. నేను కూడా అడుగుతున్నాను, సమాజం నుంచి ఆ ప్రశ్న రావాలి. కొన్ని విషయాలు మీరు అడగడం మంచిదే, మేము అడిగేది కూడా మంచికి అడుగుతున్నాం. ఒక నిమిషం ఆగండి. వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్. ఒక నిమిషం, మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం పాయింట్ యాక్చువల్లీ ఇది చాలా సీరియస్ ఇష్యూ. రవికుమార్ గారు ఒక నిమిషం, ఒక నిమిషం ఆగండి, అదే పాయింట్ మాట్లాడుతాం. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏంటి ఏం చెప్తారు, ఏం తీసుకున్నారు? ఏదైతే చేవెళ్ల ఘటన తర్వాత రవికుమార్ గారు ప్లీజ్ వెయిట్ ఒక నిమిషం ఆగండి. వెంకటస్వామి గారు ఏం చెప్తారు? నిన్న ఏదైతే జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఏంటి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? ముందుగా ఈ దుర్ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన వ్యక్తిగతంగాను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పక్షంగా వెంటనే ఆ కుటుంబాలన్నింటినీ తప్పనిసరిగా ఆదుకుంటాం. యుద్ధ ప్రాతిపదికన కుటుంబాలను ఆదుకుంటాం. ముందు క్షతగాత్రులను కావచ్చు, లేకపోతే చనిపోయిన కుటుంబాలకు సంబంధించి ఆర్థిక సాయం కావచ్చు, లేకపోతే రకరకాల సాయాలు ఉంటాయి, వైద్య సాయం, ఇదంతా కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. ఇంకా దాన్ని చాలా పక్కడబందిగా చేస్తాం. ఫస్ట్ మా బాధ్యత అది. ఎందుకంటే ముందు దెబ్బతిన్న వాడికి, తర్వాత దెబ్బ తగలడానికి కారణమైనటువంటి 2 డ్రైవర్లు అయితే చనిపోయినారు. ఏం చర్య తీసుకుంటాను? టిప్పర్ ఓనర్ అయితే ఉన్నాడు, బతుకున్నాడు. సో నిబంధనకు విరుద్ధంగా ఆ టిప్పర్లో కంకర నింపడము, తీసుకపోవడము, అతి వేగము, ఇవన్నిటికీ బాధ్యత ఆ యజమాని డ్రైవర్ వహించాలా. వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. వాళ్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద అంతకన్నా ముందు చర్య తీసుకోవాలా. ప్రభుత్వం నేను కోరుతున్నా, నా ప్రభుత్వం అయినప్పటికీ నేను కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నా, ఇమ్మీడియట్ గా అక్కడ జరుగుతున్న టిప్పర్లు దానికి సంబంధించి అధికార పక్షంలో లేదా విపక్షంలో ఎంత పెద్ద నాయకులు ఉన్నా కూడా ఈ అక్రమ ఈ కంకర తర్వాత టిప్పర్ల యొక్క వ్యవహారాన్ని నిగ్గుదేల్చాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు, కన్సర్న్ మినిస్టర్స్ దాని చర్యలు తీసుకోవాలి. అధికారులు ఎవరున్నా కూడా అధికారుల మీద కానీ, లేదా రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా, ఇంకా వ్యాపారులు ఎవరున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ మీటింగ్ పెట్టి ఏదో డిస్కస్ చేసినట్టున్నారు, దేని గురించి? ఏమండి?
పొన్నం ప్రభాకర్ జూమ్ మీటింగ్ పెట్టి అధికారులతో చర్చించారు కదా, దేని గురించి చర్చించారు? అంటే వివరాలు తెలుసుకున్నారు, అది ఏం జరిగింది, ఏముంది, ఎక్కడ ఏ వివరాలు, దానికి సంఘటనకు సంబంధించింది, దానికి సంబంధించిన పర్మిషన్ సంబంధించింది, ఇవన్నీ తీసుకున్నారు. ఇంకోటి ఆర్టీసీ బస్సు కాబట్టి ఆర్టీసీకి సంబంధించిన బాధ్యత పొన్నం ప్రభాకర్ గారి మీద ఉన్నది కాబట్టి సంపూర్ణంగా ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకా ముందుకు కూడా చేస్తామండి. ఇది ఒక పార్ట్ అండి. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇక రోడ్డుకు సంబంధించి అయితే మీరు అంటున్నారు, సో ఇక ప్రజాప్రతినిధులు ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. విజయాన్ అన్నట్టుగా, రవీన్ అన్నట్టుగా, వెంకటరెడ్డి గారు కూడా అదే చెప్తారు, నేనైనా అదే చెప్తాను. సంఘటన జరిగినప్పుడు మాత్రమే చాలా సీరియస్ గా ప్రభుత్వ తరఫున కావచ్చు, ప్రజా సంఘాల తరఫున కావచ్చు, ఈవెన్ టీవీ చర్చలలో కావచ్చు, ఇదే ఒక హాట్ టాపిక్ గా ఉంటది. హాట్ గా ఒక కప్పులో టీ హాట్ ఉన్నట్టుగా ఉండి తర్వాత 4 రోజుల తర్వాత అసలు మనకి 20 రోజులు కూడా కాలేదనుకుంటా అండి. అది కర్నూలు సంఘటన జరిగి అది జరిగింది, అది సబ్సిడైజ్ అయిపోయింది. దాని ఏమైంది కూడా తెలియదు. దానికి సంబంధించినటువంటి ఏదో కొంత ప్రచారం అయితే వచ్చింది, ఈ చర్యలు ఆ చర్యలని. అది ప్రభుత్వం పక్షాన కావచ్చు, లేదా ఒప్పుకుంటున్నారు ఈ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు మీరు వర్డింగ్ మీరు టక్కన వర్డింగ్ అట్లా పెడితే ఎట్లా అమ్మా? అంటే మీరే అన్నారు కదా, ఇప్పుడు మొన్న కర్నూలు జరిగింది అయిపోయింది, ప్రభుత్వ పక్షాన గానీ అందరి విషయంలో ఈ విషయంలో నిర్లక్ష్యం చేశారని అంటే ప్రభుత్వ పక్షాన మీ సైడ్ మీరు ఫెయిల్ అయినట్టే ఒప్పుకున్నారు. ప్రాంతం ఆ సంఘటన జరిగిన ప్రాంతము, లాస్ట్ టైం జరిగినటువంటి సంఘటన జరిగిన ప్రాంతము ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నేను ఇప్పుడు విమర్శ చేయదలుచుకోలే, కానీ నేను ఇన్ జనరల్ రాజస్థాన్ నుంచి మొదలుకొని ఇక్కడ దాకా అనేక సంఘటనలు జరిగినాయి ఈ మధ్య కాలంలో, ఈ 2-3 నెలల్లో. ఏ సంఘటన జరిగినా భారతదేశ చరిత్రలో నేను చూస్తున్న, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి చూస్తున్నానంటే, సంఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి, దాని తర్వాత అందరం మర్చిపోతాం. మాట్లాడిన మాలాంటి వాళ్ళము, లేకపోతే మీలాంటి వాళ్ళు, లేకపోతే ప్రభుత్వాలు అన్ని మర్చిపోయిన కారణం మర్చిపోలేదు, ప్రభుత్వమే మర్చిపోయిందని అంటున్నారు ప్రజలు. లేదు, నేనేమంటున్నామ్మా, మీరు వినండి. ఇప్పుడు మీరు ఏమంటే ఇవాళ చర్చ పెట్టిండ్రు, రేపు చర్చ పెట్టిండ్రు, 4 రోజుల తర్వాత దీని మీద చర్చ ఉండదండి. మన దగ్గర, మీ దగ్గర కూడా. సరే, ఇప్పుడు టీవీ చర్చల గురించి మాట్లాడితే మరి అసెంబ్లీ చర్చలు కూడా పక్కన పెట్టేశారు కదా. 7 నెలల కింద తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మీరు అప్పుడు క్లియర్ గా స్పీకర్ ఒక మాట అన్నాడు, గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన్నే అన్నాడు, మొన్నే కూడా అప్పా జంక్షన్ గురించి రోడ్డు కాస్త డెవలప్ చేయండి అని ప్రత్యేకంగా ఆయన్నే గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసిర్రు. మీరు ఆ రిక్వెస్ట్ కూడా పక్కన పెట్టారు కదా. ఇప్పుడు మనం చర్చలు ఎందుకు, అసెంబ్లీ చర్చలనే పక్కన పెడుతున్నారు కదా. ఈ చర్చలు అంటలేనమ్మా, ఇన్ జనరల్ చెప్తున్నా. మీరు ఎందుకు వై యు ఆర్ టేకింగ్ పర్సనల్లీ? నేను పర్సనల్ గా మీరు చర్చలు, టీవీ చర్చలు ఇవన్నీ 2-3 రోజులు హడావిడి చేస్తానంటే అసెంబ్లీ లైట్ తీసుకున్నారు. ఇట్ ఇస్ నాట్ ద వే. నేను ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం నుంచి కూడా ఒక నిర్లక్ష్యం ఉందని చెప్తుంటే కూడా మీరు అదే ఒప్పుకున్నట్టే కదా. మీరు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఒప్పుకుంటున్నారా? ఇన్ జనరల్ ప్రభుత్వం నుంచి కూడా నేను ఒప్పుకుంటున్నా కదా. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం ఒక్కటి కాదు, ప్రభుత్వాల నిర్లక్ష్యం. ఆ రోడ్డుకు సంబంధించి నేను తెలంగాణ ఉద్యమంలో, ఆ రోడ్ మాకు తెలంగాణ ఉద్యమ సమయంలో వికారాబాదు, తాండూరు, చేవెళ్ళ ఇదంతా కూడా మాకు తెలంగాణ లెక్చరర్ ఫోరం యొక్క డెన్స్ అవి మా ఉద్యమం అంతా అక్కడి నుంచి నడిచింది. ఆ రోడ్ అంతా మాకు తెలుసు. ఆ రోడ్డుని ఇమ్మీడియట్ గా బాగు చేయాలనేటువంటి తెలంగాణ ఉద్యమ టైంలో కూడా డిమాండ్ ఉన్నది. కేసీఆర్ గారు రాకముందు నుంచి కూడా ఆ డిమాండ్ కూడా ఉన్నది, 14 కంటే ముందు నుంచి ఉన్నది. సో అక్కడ అన్ని కూడా ఒక్కొక్క రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించి పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా. మరి వాళ్ళందరూ కూడా ఏం చేసినారు? సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది రోడ్ విషయంలో ఈ గ్రీన్ ట్రిబ్యునల్ పేరు ఒకరు చెప్తున్నారు, లేకపోతే లోకల్ ల్యాండ్ పేరు ఒకరు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రభుత్వాలు నత్తనడకతోటి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి పనులు నత్తనడక వల్ల దశాబ్దాలు పట్టింది. ఈ ఒక్కరోజు ప్రాబ్లం కాదు. వికారాబాద్ రోడ్ కానీ సంబంధించి ఈ ఒక్కరోజు ప్రాబ్లం కాదమ్మా, దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ప్రాబ్లము. దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఇప్పుడు ఇక గ్రీన్ ట్రిబ్యునల్, ఆ పెద్ద పెద్ద చెట్లు అనంటే ఇదంతా పెద్ద నాన్ సెన్స్ అంటున్నా నేను. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద చెట్లు, ఇంతకన్నా 100 ఏళ్ళు ఉన్నటువంటి మా వరంగల్, హైదరాబాద్ వరంగల్
రోడ్డు మీద ఇంతకన్నా పెద్ద చెట్లు, ఇంతకన్నా వందలు వేల చెట్లను మొత్తం నరికేసినారు. ఎవరు దాన్ని గేట్ స్నిబుల్ అడ్డం రాలే, గేట్ స్నిబుల్ అడ్డం వచ్చినా కూడా పక్కన పెట్టినారు. అంటే చెయ్యాలనే చిత్తశుద్ధి ఉన్నట్టు ఏదంటే అది గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ తీసుకుంటాం. ఇప్పుడు అక్కడే దామకుండం సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ఉన్నా కూడా తెచ్చుకొని అలా ఆడ రాడార్ కేంద్రం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది కదా. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించింది కదా. మరి అట్లాగే ఇట్లాంటి ఈ రోడ్లకు కూడా సహకరించాలా. ఇది ఇక్కడ ఏందనంటే ప్రజలంటోడు ప్రభుత్వాలకు పట్టి ఉండదండి. నేను ప్రభుత్వంలో ఉన్నా, నేను అయినా చెప్తున్నా, ఈ ప్రభుత్వాల యొక్క పొద్దు నిద్ర కారణంగానే మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, టీఆర్ఎస్, నేను వ్యక్తిగతమైన కానీ పార్టీ పరంగా నేను విమర్శకు పోవటం లేదు. నేను విజయాన్ని ఎట్లయితే అనలిస్ట్ గా మాట్లాడినా నేను కూడా అట్నే మాట్లాడుతున్నా, ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వం యొక్క వాళ్ళ అవసరాలు లేకపోతే వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలనే ప్రధానంగా నడుస్తున్నటువంటి రాజకీయ యవనిక మీద ఇట్లాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. దీన్ని మా ప్రభుత్వానికి సంబంధించి నేనైతే సజెస్ట్ చేస్తున్నా, ఈ యుద్ధ ప్రాతిపదికన ఏడాగు దానికి సంబంధించిన చాలా ప్రాసెసెస్ అయిపోయినాయి ఈ రోడ్డుకు సంబంధించి. కనీసం ఈ దుర్ఘటన తర్వాత కూడా ఇంకొక ఎలాంటి దుర్ఘటన జరగకుండా ఎక్కడి వరకు అయితే మొత్తం బీజాపూర్ వరకు ఏదైతే రోడ్డు ఉన్నదో దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇమ్మీడియట్ గా దీన్ని టేకప్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము దాన్ని చేస్తామమ్మా. ఓకే, ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి మీ ఎంపీ ఒక వీడియో తీసినట్టున్నారు, కారులో వెళ్తూ రోడ్డు గురించి చూపించారు. ఇన్ని రోజులు మరి మాకు ఎవరికి తెలియనట్టుగా ఆయన కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటో చెప్పండి. ఇప్పుడు అందరికి నమస్కారం. మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి. నిన్న జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఏదైతే సంఘటన జరిగిందో అది బాధాకరము, విచారకరం, హృదయ విదారకం. ఎందుకంటే పాపం అంతా కూడా అక్కడి నుంచి హైదరాబాద్ కు చదువుకోవడానికి లేకపోతే పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళుగా కనపడతా ఉన్నారు. ముఖ్యంగా 2-3 విషయాలు మాట్లాడుకోవాల్సి ఉందిగా దీంట్లో. ఇక్కడ ఒకటి, రోడ్డు చాలా ముఖ్యమైనది. ఏంటంటే ఆ వికారాబాద్ రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటది, స్పీడ్ ఎక్కువ ఉంటాయి, వాహనాలు ఎక్కువ ఉంటాయి, రద్దీ ఎక్కువైపోయింది, ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది. దాన్ని పట్టించుకునే ఆలోచన ఎక్కడ కూడా కనిపించలేదు అంత ముందు కానీ లేకపోతే ఇప్పుడు కూడా. అంటే దాంట్లో అక్కడ మూల మలుపులో ఒక గుంత ఉంది, ఆ గుంత పక్కన అది టిప్పర్ డ్రైవర్ కొంచెం అటు తిప్పడం వల్ల ఇట్లా జరిగిందని చెప్పి అంటున్నారు. ఏదేమైనా కూడా ఈ ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ఆ రోడ్డు విస్తరణ కార్యక్రమం ఫస్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ వరకు ఇప్పుడు అక్కడ ఫామ్ హౌస్లు చాలా రకరకాల డెవలప్మెంట్లు పెద్ద ఎత్తున వచ్చినాయి. వచ్చిన కారణంగా ఏమైతుందంటే ఆ వెహికల్స్ కూడా ఎక్కువ అవటం, ఆ స్పీడ్ బ్రేకర్స్ లేకపోవటం, స్పీడ్ ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ చెట్లు కాదు ముఖ్యంగా, ఇప్పుడు ఎవరు ఏమైనా కూడా అక్కడ భూములు కోల్పోతున్న పెద్ద బడా బాబులో లేకపోతే ప్రభుత్వ భూముల లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఎన్జిటీలు వేస్తున్నారా, ఇవన్నీ కూడా సెకండరీ చెప్పాలంటే. ఎందుకంటే ఈ భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది రోడ్ల కోసం. ఒకవేళ నిజంగానే ఇదే వికారాబాద్ రోడ్డు విస్తరణకు డెఫినెట్ గా ప్రపోజల్ ఉండి ప్రపోజల్ పంపించుంటారు. డెఫినెట్ గా ఎక్వైర్ చేయాల్సిన బాధ్యత, ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రపతి తీసుకొని ఇమ్మీడియట్ గా ప్రపోజల్ పెడితే అయిపోయేది ఇది. కానీ అక్కడ పెద్ద చెట్లు ఉన్నాయనో ఇంకోటి ఉందనో, చెట్లు ఉంటే ఒకవేళ చెట్లు పక్కన రోడ్డు కూడా తీసిన సందర్భాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రాల్లో రోడ్లు వేయడానికి చెట్ల పక్కన ఇంకొక మధ్యలో చెట్టు ఉన్నా కూడా ఇంకొక పక్కన ఇది భూమి ఎక్వైర్ చేసేసి రోడ్లు వేసిన పరిస్థితి కనపడి ఉంది. కానీ అట్లాంటిది లేకుండా దాన్ని పట్టించుకోకుండా ఎవరో వెనకాల భూములు పోతున్నాయని చెప్పి ఆలోచనతో ఎన్జిటీలు వేసి దాన్ని మొత్తం కూడా కొనసాగితే ఇట్లాంటి సరే, నేను చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, నాకు కొండ విశ్వేశ్వర రెడ్డి వీడియో తీశాడు, కారులో వెళ్తూ ఆ రోడ్డుకు సంబంధించి వెళ్లే రోడ్డు ఇది పరిస్థితి ఇది అని చెప్పి తీశారు. ఇన్ని రోజులు ఆయన లోకల్ ఎంపీ, ఇన్ని రోజులు మరి ఆయన నుంచి ఏమైనా ప్రతిపాదన వెళ్ళిందా కేంద్రానికి, ఈ రోడ్డుకు సంబంధించి కాస్త డెవలప్ చేయండి, ఇది పెండింగ్ లో ఉంది, ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఈ రోడ్డు బాగాలేదు, 40 పైన కిలోమీటర్లు ఉన్నాయని ఎప్పుడన్నా మాట్లాడారా, అడిగారా కొండ విశ్వేశ్వర రెడ్డి? ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు రోడ్ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ రాష్ట్రంలో ఏ రోడ్డు వేయడానికైనా రెడీగా ఉంది. నా పాయింట్ అది కాదు, కొండ విశ్వేశ్వర రెడ్డి రిక్వెస్ట్ చేశాడా కేంద్రం రోడ్డుకు సంబంధించి?
మీ దగ్గరికి వస్తున్నాను. ఆ ప్రపోజల్ ఉంది కానీ అక్కడ ల్యాండ్ ఎవరు ఎక్వైర్ చేయాలండి? కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే ఎంపీ చేస్తాడా? ఎవరు చేయాలి? లోకల్ ప్రభుత్వం చేస్తుంది, లోకల్ ఎమ్మెల్యేలు చేస్తారు, లోకల్ అధికారులు చేస్తారు. అధికారులే ల్యాండ్ ఎక్వైర్ చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినా కూడా ఏం చేయగలుగుతుందో చెప్పండి. విశ్వేశ్వరరెడ్డి గారు దీని గురించి క్లారిటీ తీసుకుంటా. వెంకటస్వామి గారు, మీ దగ్గరనే పెండింగ్ పడింది, ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన బాధ్యత మీది, మీరు పక్కన పెట్టేశారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అది ఇంపార్టెంట్. ఒక నిమిషం దీని గురించి క్లారిటీ తీసుకొని వస్తాను. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటస్వామి గారు, ల్యాండ్ అక్వైర్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలే, దాంట్లో డౌట్ ఏం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి విశ్వేశ్వరరెడ్డి గారు చాలా వీడియోలు పెడుతున్నారు, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన టూ టర్మ్స్ ఎంపీ డ్యూరింగ్ ద 14 to 19 మధ్యలో నుండి మొన్న మళ్ళీ గెలిచినాడు. ఆయన 2 టర్మ్ల ఎంపీ. ఆయన ఆ స్థానిక నాయకుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అంటే ఆయన మన్మడు, కొండ రంగారెడ్డి గారి మన్మడు. ఆ ఏరియా మొత్తానికి సంబంధించి వాళ్ళు అంటే ఏమంటారు, జమీందారులు, భూస్వాములు వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన భూములే ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులే ఉంటాయి. సో ఇది చిత్తశుద్ధి లేనటువంటి మాటే తప్పితే దానికి సంబంధించి వాళ్ళు మాత్రం చేసిండ్రు ఇంకో చేయలేదనేది లేదు. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అయితే నాకు పూర్తిగా దాని వివరాలు ఇప్పుడు తెలియదు కాబట్టి నేను చెప్పలేను. కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఇమీడియట్ గా ఇందాక నేను అన్నానండి, ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఆయన కొద్దిగా ఈ ప్రభుత్వం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం, నాకు క్లారిటీ వచ్చింది. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, నాకు మీ నుంచి క్లారిటీ వచ్చింది. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు దీని క్లారిటీ? 2 టర్మ్స్ ఉన్నారు, 1 కాదు 2 సార్లు ఉన్నారు, ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా మరి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, నేను ఇంతకుముందు చెప్పినాను, నిద్రపోయేది రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోతా ఉన్నాయి, పట్టించుకొని ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్నాయి. అంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ 2 రోజుల నుంచి ఆ రోడ్డును పట్టించుకోకుండా ఏం చేశారు? సరే, బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. బడాబాబులు ఎవరున్నారు, వాళ్ళ ఏ పార్టీలు ఉన్నారో అందరికీ తెలుసు. ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ ఏరియాలలో 100 ఎకరాలు కొన్ని ఫామ్ హౌస్లు కట్టుకున్నారో అందరికీ తెలుసు. ఎక్కడెక్కడ వచ్చినా అందరికీ తెలుసు. దాన్ని పక్కన పెడితే నేనేమంటున్నా, ఇక్కడ ఈ బడాబాబులా లేకపోతే ఇంకొకరా దాన్ని పట్టించుకోకుండా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు ఎక్వైర్ చేయలేకపోయింది? జబర్దస్త్గా ఇప్పుడు ఎవరున్నా కూడా ఏం అడ్డొస్తారా అండి? నాకు అర్థం కావట్లేదు. ఏ రాజకీయ నాయకుడు ఉన్నా కూడా దానికి ఏం అడ్డొస్తారు? ఎట్టి పరిస్థితులు బాగు చేయాలంటే బాగు చేయాల్సిందే. ఇప్పుడు రోడ్డు తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద రోడ్లు ఎక్కడ పడితే అక్కడ వచ్చినాయి కదా, ఇక్కడ ఎందుకు రాలేకపోయినాయి? సో ఎవరు తెలియాలి మరి, మీరు అంటున్నారు కదా అన్న అడ్డమా అని. అంటే ఎంత దరిద్రం అంటే అన్న, మనం అందరం వీటిని హైదరాబాద్ లోనే ఉన్నాము. కిషన్ రెడ్డి గారి చలవతోటి ఒక అంబర్పేట బ్రిడ్జ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. మీరు రండి అన్న, మేడం మీరు కూడా ఒకసారి చేనంబర్ చౌరస్తా రండి అమ్మా. చేనంబర్ చౌరస్తా నుంచి గోల్నాక పోవాల్సినటువంటి రోడ్డు బ్లాక్ చేసి, అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నారో లేకపోతే పర్మిషన్ ముందెందుకు తీసుకోవాలో ఏం అర్థం కాని పరిస్థితి అమ్మా. మీరు ఒక్కసారి దయచేసి జీ న్యూస్ సంబంధించిన వాళ్ళు చేనంబర్ చౌరస్తాకు వచ్చి ఇటు రామంతపూర్ వైపు పోయేది కానీ అటు అది గోల్నాక అయితే బ్లాక్ అయి ఉందమ్మా. గోల్నాక బ్లాక్ అంటే చిన్న వాళ్ళు కూడా టోటల్ ప్రభుత్వ సిస్టమ్, అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అండి, బ్లాక్ చేసేటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నదన్నా. సో అక్కడ కూడా బడాబాబులు వాళ్ళ భూములు పోవద్దని ఎవరెవరు అడ్డుపడ్డారో మనకు తెలియదు. మనం వ్యక్తిగతంగా ఆరోపణలు సరే, అదే చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ లేకనే ఈ పని ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ లేకనే 19 మంది దుర్మరణం చెందారు, ప్రాణాన్ని కోల్పోయారు. డెఫినెట్ గా దాచిన పని ఇప్పుడు ఈ రోజు చర్చించుకుంటాం, రేపు పొద్దున మళ్ళీ అది మాయమైపోతాయి. ఇట్లాంటివన్నీ కూడా డెఫినెట్ గా సీరియస్ గా తీసుకొని ఆ ప్రపోజల్ ఏంటో దాని ముందు తీసుకెళ్లి చెట్లు నరకటమా, లేకపోతే ఇంకోటి చెట్ల పక్కన ఇంకొక ల్యాండ్ ఎక్వైర్ చేయటమా చేసి ఇమ్మీడియట్ గా రోడ్డు విస్తరణ చేస్తే మాత్రం ఇలాంటి యాక్సిడెంట్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. రెండవ దోషం ఏంటంటే ఆర్టీఏ డిపార్ట్మెంట్ లో కూడా ఇష్టానురీతిగా పర్మిషన్లు ఇవ్వటం, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడతానికి డబ్బులు ఇచ్చి లైసెన్సులు తెచ్చుకోవటం, ఇలాంటి డ్రైవర్లను పెట్టుకోవటం, మత్తులో ఉన్నవి కూడా
కంటిన్యూస్ గా లారీలు నడపడం, బస్సులు నడపడం. మనం చూసిన కర్నూలు ఘటన కూడా వాడు నిద్రపోయిందా లేకపోతే ఏం చేసిండో, ఆ బైక్ వచ్చిందా, ఇవన్నీ సెకండరీ పెడితే డెఫినెట్ గా బస్సులో పర్మిషన్ ఉందా, ఎక్కడో పర్మిషన్ తీసుకున్న లైసెన్స్ తీసుకొని ఇక్కడ నడుపుతున్నాడు అంటే ఎవరి లోపం ఇది? రాష్ట్ర ప్రభుత్వాల లోపం కాదా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్టీఏ డిపార్ట్మెంట్ లోపం కాదా? వాటి మీద ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి, ఎవరైనా తీసుకోవాలి. నేను పార్టీలకు అతీతంగా చెప్తా ఉన్నా. మళ్ళీ రాష్ట్రంలో ఇప్పుడున్నా కూడా లేకపోతే అంత ముందు కూడా ఆర్టీఏ డిపార్ట్మెంట్ వచ్చి ఒక వెహికల్ చెక్ చేయాల్సిన ఉంటుంది. వేరే ఉండండి, లెట్ మీ కంప్లీట్ అండి. యూ కెన్ టాక్ లేటర్. నేనేమంటున్నా, మిగతా దేశాలు చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లా జీసీస్ కంట్రీస్ ఉంటాయి. ఆ జీసీస్ కంట్రీస్ లో ప్రతి వెహికల్ ని సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ ఒక ప్రాపర్ ఛానల్ లో వాళ్ళు మొత్తం కూడా స్క్రూటినీ చేస్తారు, చెక్ చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఏ వెహికల్ కూడా చెక్ చేయరు, ఏ డ్రైవర్ ని కూడా చెక్ చేయరు, ఎవరిని కూడా చెక్ చేయరు. సో అలాంటి అలాంటి పాలన, అలాంటి ప్రభుత్వ అధికారులు కూడా లంచాల కొద్ది తిని దాన్ని మొత్తం కూడా విస్మరించి ఇలాంటి వాళ్ళకి లైసెన్స్ ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సి. మూడవది ఏంటంటే, నేను మళ్ళీ వస్తాను వెంకటరెడ్డి గారు. ఇలాంటి విజయ్ గారు, సో చూస్తున్నారు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేస్తుంది అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, 2 నెలలు కావాల్సింది ఏం చేస్తుంది కూడా. అండ్ ఇంకో 2 నెలల కింద ఆల్రెడీ ఇదే రోడ్ల గురించి పర్టికులర్ గా ఈ ఏదైతే అప్పా జంక్షన్ మన్నెగూడ గురించి రోడ్డు గురించి కూడా చర్చకు వచ్చింది. అండ్ స్పీకర్ కూడా దీని గురించి ఆయన రిక్వెస్ట్ కూడా పెట్టారు, ఈ రోడ్డుకి సంబంధించి డెవలప్మెంట్ కాస్త తొందరగా చేయండి అని చెప్పేసి వచ్చే. సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా సరే వాళ్ళు ఏం పక్కన పెట్టారంటే వీళ్ళు కూడా పక్కన 7 నెలల తర్వాత కూడా అంతకు ముందు జరిగిన చర్చకు కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి. సరే ఆయన ఇంకోటి బీజేపీ సైడ్ నుంచి చూస్తే కూడా వాళ్ళు వీడియోలు తీసుకొచ్చి పెట్టేసి ఇది పరిస్థితి అని చెప్తున్నారు. అంటే ఎవరికి సీరియస్ గా ఉంది నిజంగా? ఏదైతే యాక్సిడెంట్లు జరగగానే నెక్స్ట్ 2-3 days హడావిడి చేసేసి నిజంగానే ఏదైతే మినిస్టర్లు జూమ్ మీటింగ్లని ఆ మీటింగ్లు పెట్టేసి ఏదో పరిహారాలు 5 లక్షలు 7 లక్షలు ఇచ్చేస్తే న్యాయం జరిగిపోతుందా? ఇన్ని ట్యాక్సులు కట్టినా సరే ఆ ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్న అదే ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, సీఎంలు కానివ్వండి, ఆ లగ్జరియస్ ఆ కాన్వాయ్లు వెళ్లాలన్నా అవే రోడ్లు అవసరం. ఆ రోడ్ల గురించి పట్టించుకోరా అని ప్రజల నుంచి కూడా ఒక రకంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏంటి? ఎవరిది అసలు ఈ విషయంలో ఎవరిది రీజన్ అనుకోవచ్చు? చూడండి, ఇందాక చెప్తున్నాయి ఈ విశ్వేశ్వరరెడ్డి గతంలో ట్వీట్ చేసి ఈ రోడ్డు వేయొద్దు అని చెప్పి పర్యావరణానికి సంబంధించినటువంటి వ్యక్తి ట్వీట్ చేసి దాని మీద మైక్ లో మాట్లాడి ఈ రోడ్డు ఇట్టనే ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి. మరి అటువంటి వాళ్ళని గెలిపించుకున్నారు ప్రజలు గెలిపించుకొని ఇప్పుడు వాళ్ళే ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి కారణమైంది. మీరు కేంద్ర ప్రభుత్వం అని అంటారు, కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి మిగతా స్టేట్లలో ఎట్లా చేస్తున్నారండి? వివక్షత కాకపోతే సౌత్ ఇండియా మీద తెలంగాణ మీద తీసుకొచ్చిర్రు. అది అమర్పేట రోడ్ ఎందుకు ఫినిష్ చేయట్లేరండి? బ్రిడ్జి నుంచి అందాక మొత్తం జామ్ అయిపోతున్నది కదా, మొత్తం ఉప్పల్ దగ్గర. జాతీయ రహదారి అన్నటువంటి ల్యాండ్ సేకరణ త్రిబులార్కి సంబంధించి ఒక సైడ్ ల్యాండ్ సేకరణ అయింది, ఎందుకు అనుమతిస్తలేరండి? ఇంకా మొత్తానికి సంబంధించి బీజేపీ కేంద్ర ప్రభుత్వము వివక్షతతో కూడినటువంటిది. ఇక్కడ అన్ని డబ్బులన్నీ తీసుకుపోతున్నారు, తెలంగాణకు సంబంధించి సౌత్ ఇండియాకి సంబంధించి అసలు ఇవ్వట్లేరు. ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు మొత్తం ట్వీట్ చేసిరు కదా, అది ట్వీట్ చేసి అబ్బో ఈ రోడ్డు అద్భుతం, ఇది చేయొద్దు అని చెప్పి అటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు రోడ్డు కావాలని మళ్ళీ మాట్లాడుతుంటే చాలా ఇబ్బందికరమైనటువంటిది, అభ్యంతరకరంగా ఉన్నటువంటిది, అవకాశవాదంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటిది ఈజీ. గడ్కరీ గారు ఏం చేస్తున్నారు, ఈ రోడ్డుకి సంబంధించి సమీక్ష చేసి 2 ఆల్ స్టేట్ కు నాగపూర్ హైవే మిగతా అయితేనేమో వేరే తీరుగా చూస్తున్నారు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటిది. దీన్ని ఇంతమంది ప్రాణాలు పోయినా కానీ వాళ్ళకి లెక్కలేదు. సౌత్ ఇండియా ప్రాణాలన్నా, సౌత్ ఇండియా అన్నా బీజేపీ, మోడీ, అమిత్ షా వీళ్లకు లెక్కలేనటువంటి అంశం. ఈ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ ఏముంటుంది, చెప్పులు మోసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు. ఈ రకమైనటువంటి పరిస్థితి విజయ్ కుమార్ గారు ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ కి 4 పక్కల ఇంత పెద్ద రోడ్లు వేసిరంటే ఎవరు వేసిరండి? రాష్ట్ర ప్రభుత్వం వేసింది అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం చెప్పులు మోసేది మీరండి.
గుజరాత్ కేమో సొంత డబ్బులు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది భారతీయ జనతా పార్టీ. తెలియకపోతే ఒకటి వెంకటరెడ్డి గారు ఆయన అడుగుతుంది, విజయ్ కుమార్ గారు అడుగుతున్న పాయింట్ ఏంటి? సరే, అన్ని రోడ్స్ డెవలప్ చేసినప్పుడు మన్నెగూడ రోడ్ ఎందుకు డెవలప్ చేయలేకపోయారు అనేది ఆయన క్వశ్చన్. కేసీఆర్ చేసిన 12 సంవత్సరాల అధికారంలో ఉంటే ఈ రోడ్ల విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం, విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం వెంకటరెడ్డి గారు ఒకటి, సరే మీరు చెప్తున్నారు, సరే 100లో మీరు 90 చేసినా 80 చేసినా పక్కన పెట్టండి. ఆ మిగిలిన ఏదైతే డెవలప్ కాని గురించి మాట్లాడుతున్నారు అక్కడే కదా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వెంకటరెడ్డి గారు, కంపల్సరీ మా తెలంగాణ విజయ్ గారు ఒక నిమిషం అండి. 2,000 కిలోమీటర్ల రోడ్లు వేయాలి. విజయ్ గారు ఒక్క నిమిషం, విజయ్ గారు ఒక్క నిమిషం, విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం, విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం, విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. రవి గారికి సబ్మిషన్ ఉందంట, ఒక్క నిమిషం. ఈ తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టిన మాకు తెలుసు, తీసుకొని పోయి విజయ్ గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, విజయ్ గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు ఈ రకంగా విమర్శలు చేస్తుంటే టైం వేస్ట్ తప్ప క్లారిటీ ఏం లేదు, టైం వేస్ట్ తప్ప క్లారిటీ లేదు. ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి, ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. రవి గారు రవి గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేస్తారా? రవి గారు ఏంటి మీ సబ్మిషన్ ఏంటి? గారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా సత్యహరిచంద్రుడు లెక్క చాలా ఒక ప్రజాసంఘ నాయకుడు మాట్లాడినట్టుగా మాట్లాడిండు. ఫస్ట్ ఆయన ఎవరండి? చెవెళ్ళ ఎంపీ, చెవెళ్లకు ప్రధాన రహదారి అది. ఆయన ఏం మాట్లాడిండు? సేవ్ ఎర్త్, సేవ్ ట్రీస్, సేవ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి అసలు పర్యావరణాన్ని విఘాతం కలిగించేటటువంటి అభివృద్ధి మాకు అక్కర్లేదు అని చెప్పేసి మాట్లాడిండు. ఇవాళ మాట్లాడుతున్న మాట ఏంటి? ఆయన వీడియో పెట్టి ఆయన ఎంపీ. ఒక నిమిషం క్లారిటీ, ఆయన ఇదే పాయింట్ ఒక్క నిమిషం ఆయన ఆన్సర్ ఇస్తారంట. వెంకటరెడ్డి గారు అక్కడ ఎంపీగా ఉన్నాడు ఏంటి, దానికి ఏం చెప్తారు? ఏదో పార్టీ మారిందని చెప్పేసి సునీత గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ఎవరు ఎంపీ, ఏ పార్టీ ఎంపీ చెప్పాలి. 2014 నుంచి 2019 వరకు ఏ పార్టీ ఎంపీ చెప్పాలి. ఇది టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కాదు. ఆయన పట్టించుకోలేదా? మీకు పట్టింపు లేవా? సరస్ ఉన్నప్పుడు మరి ఆ మాట మాట్లాడలేదు. సరస్ 2014 నుంచి 19 వరకు ఏ పార్టీ ఎంపీ ఒక్కసారి ఏ పార్టీ ఎంపీ అయినా ఆయన పనితీరు చూసే కదా బీజేపీలోకి తీసుకుంటారు. ఏ పార్టీ ఎంపీ అయితే వెంకటరెడ్డి గారు, సరే ఆయన బీఆర్ఎస్ ఎంపీ ఉన్నప్పుడు పని చేయకపోతే మరి ఆ ఎంపీని మీరెందుకు తీసుకున్నారు? బీజేపీలోకి ఎందుకు జాయిన్ చేసుకున్నారు? మాట్లాడియండి. చెప్పండి. 2014లో తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ గారు, అప్పటికి తెలంగాణలో ఎవ్వడు తెలంగాణ జాతీయ రహదారి రోడ్ల మీద ఎవడు పట్టించుకోలే. కేసీఆర్ గారు ప్రతి జాతీయ రహదారిని తెలంగాణలో గుర్తించి 10 ప్రాంతాలు 10 ప్రధాన రోడ్లని జాతీయ రహదారులు గుర్తించాలని స్వయంగా కేసీఆర్ గారు వెళ్లి అక్కడ కలిసి ఆయన లెటర్లు ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత ఎంపీలని సింగిల్ ఎంపీలని పంపించలే, 10 మంది ఎంపీలని ప్రతిసారి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి దగ్గరికి పంపించి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపించి రిప్రజెంట్ చేపించి ఒత్తిడి చేసి శాంక్షన్ చేయొచ్చు. అట్లనే ఈ రోడ్డు సునీత నన్ను మాట్లాడియండి, వాళ్ళు ఏది పడితే అట్లా మాట్లాడారు, నన్ను మాట్లాడియకపోతే ఎట్లా? మీరు చెప్పండి. 2018లో 17లో ఈ రోడ్ శాంక్షన్ చేయించింది కేసీఆర్ గారు. హైదరాబాద్ టు బీజాపూర్ దీన్ని 2018లో చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి శాంక్షన్ చేయించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ డిపిఆర్ ఓ టైం పడుతుంది. ఆ టైంలో 2019లో రోడ్డు డిపిఆర్ సమర్పించిన తర్వాత భూసేకరణ కోసం ప్రాసెస్ మొదలు పెట్టిన తర్వాత వెంటనే ఈయనే అప్పటికీ ఓడిపోయింది ఎంపీగా విశ్వేశ్వరరెడ్డి గారు. ఈయన లాంటి వాళ్ళు కొందరు వెనుక ఉండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేయించిండ్రు. అది మర్చిపోయి సత్యహరిచంద్రుడు మాట్లాడితే ఎట్లా?
పార్టీ మారినాయి అని చెప్పేసి నేను అడుగుతా పార్టీని అడుగుతా, ఎవరు వేయించారో మీరు బయట పెడతారా? ఎవరు వేయించారో బయట పెట్టండి. తెలంగాణ ప్రజలకు చెప్పండి, ఎవరు వేయించారో చెప్పండి ఒక్కసారి తెలంగాణ ప్రజలకి. ఎవరు ఏ పార్టీ వాళ్ళు వేయించారో మీరు తెలంగాణ ప్రజలకి చెప్పాలి. మీరు క్లియర్ బయట పెట్టగలుగుతారా? బీఆర్ఎస్ పార్టీ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల, బీజేపీ పార్టీ వల్ల వాది బయట పెట్టండి. మీరు 5 సంవత్సరాలు మీకు శాంక్షన్ అయినాక 5 సంవత్సరాలు మీరు నిద్రపోయి దాన్ని పట్టించుకోకుండా దాని రోడ్డు విస్తరణ ఎందుకు ఆపారు పట్టించుకోవాలని చెప్పాలి. 5 సంవత్సరాలు ఎందుకు పడుతుంది చెప్పాలి, అది క్లారిటీ ఇవ్వాలి. 2019లో ఏ పార్టీని ఎంపీగా పోటీ చేసింది మీకు తెలియదా? ఓడిపోయిన తర్వాత సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్, సేవ్ ఎన్విరాన్మెంట్ అని ట్వీట్ చేసి అసలు పర్యావరణాన్ని దెబ్బతీసేటటువంటి అభివృద్ధి అక్కర్లేదు, మాకు ఆ రోడ్లు అక్కర్లేదని చెప్పేసి మాట్లాడినటువంటి ట్వీట్ చేసి ఓపెన్ గా వెనక ఉండి ఇటువంటి వాళ్ళు కొందరు వెనకుండి పర్యావరణం పేరు మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేయించిండు అని అందరికి తెలుసు కదా. ఇవాళ అది అయినా కూడా దాన్ని వెంటబడి చేసేటట్టు. ఒక్క నిమిషం రవి గారు, ఒక్క నిమిషం, నాకు మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రవి గారు నాకు మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, రవి గారు చెప్పిన పాయింట్స్ కి మీరు ఏకీభవిస్తారా? ముందుగా ఏంటంటే చర్చ అంటే దుర్ఘటనను వదిలిపెట్టేసి రాజకీయ విమర్శల మీద ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి కొట్టుకోవడం అనేటువంటిది ఇది దురదృష్టకరమైనటువంటిది. రవి గారు చెప్పినట్టుగా లేకపోతే విశ్వేశ్వర రెడ్డి గారి యొక్క ఇంటిగ్రిటీ గురించి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కువ ఆ ఇంటిగ్రిటీ లేదు అనేది చాలా స్పష్టం. ఆయన 3 సార్లు పోటీ చేస్తే 3 పార్టీ నుంచి పోటీ చేసి అంటే ఇప్పుడు ఏ పార్టీని విమర్శిస్తాం? ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇంటిగ్రిటీ ఏం లేదు. ఆయన ఆ ప్రాంత అభివృద్ధికో లేకపోతే ఆ రోడ్డుకు సంబంధించి ఆయన కష్టపడి చేసింది ఏం లేదు, అడ్డుపడ్డదే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే అందుకే చెప్తున్నా, ఆయన కొండ రంగారెడ్డి గారి మన్మడుగా ఆ ప్రాంతంలో సంపూర్ణమైనటువంటి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం ఫ్యామిలీస్, ఆ రంగారెడ్డికి సంబంధించినటువంటి ఫ్యామిలీసే, పట్ల ఫ్యామిలీసే వాళ్ళే రాజ్యమేరుతున్నారు అక్కడ. అభివృద్ధి ఒకవేళ జరిగింది అని అంటే మరి వాళ్ళ చేతుల్లో జరగాల, అభివృద్ధి ఆగిందంటే కూడా వాళ్ళే కారణమేయాల. ఆ ఫ్యామిలీసే కారణం అని అంటున్నాను. కొండ ఫ్యామిలీతో సహా మిగతా ఫ్యామిలీసే అక్కడ కారణం అని నేను చాలా బలంగా చెప్తున్నా నేను ఆ ఏరియా గురించి. రెండోది ఇప్పుడు ఈ స్థితిలో దుమ్మెత్తి పోసుకోవడం అనవసరం. పాత తుమ్ముకుంటే పెంకాసులే బయటకు వస్తాయి. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి అయితే నేను చెప్తున్నామా, మేము మా బాధ్యత సరే 2 ఏళ్లలో ఏం జరిగింది, నేను ఆ డిపిఆర్ దీనికి సంబంధించి నాకు సంపూర్ణమైనటువంటి వివరాలు కూడా నాకు తెలియదమ్మా. అయినప్పటికీ నేను ప్రజల కోసం, ప్రజల మనిషిగా, ప్రజల యొక్క ప్రతినిధిగా మేము మా బాధ్యత ఉన్నది. ఈ దుర్ఘటనకు పూర్తి బాధ్యత మేము వహించాలి, మాదే బాధ్యత. మేము దాన్ని విచారం వ్యక్తం చేస్తూనే దాని మీద యుద్ధ ప్రాతిపదికన స్పీకర్ గారు కూడా ఇచ్చున్నారని చెప్తున్నారు. అందరు కోరుకున్నారు. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి మొన్నటిదాకా అపోజ్ చేసినా ఇప్పుడైతే ఆయన కూడా బయటకు వచ్చి ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఆ ప్రాంత ఎంపీ కాబట్టి. యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్డు అది చేయాలా, అది చేస్తాము. రెండోది ఏంటంటే అధికారుల మీద చర్యలు అన్నారు కదా, అధికారుల మీదటువంటి చర్యలు మాత్రం డెఫినెట్ గా తీసుకుంటాం. దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ సంబంధించినటువంటి కట్టడి చేయాలా. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో కమాండ్ లో ఉండడం దృష్ట్యా అక్కడెక్కడో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ బండ్లు నడిపేటువంటి స్థితి కూడా మనం చూసినాం. ఇవన్నీ ఉన్నాయి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఈ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి చట్టాలు చాలా ఉన్నాయి. దాని ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంకా అవసరమైతే ఇంకా కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి దిశగా, రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా మా ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి శ్రద్ధతోటి, భక్తి శ్రద్ధతోటి, ప్రజల పట్ల భక్తి శ్రద్ధతోటి చేస్తాం. జరిగిన తప్పులకు మేము తల వంచి నమస్కారం చేస్తూ క్షమాపణ కోరుతున్నాం ప్రజల్ని. డెఫినెట్ గా మేము మా బాధ్యతను పూర్తి చేస్తాం. ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుంటాం, ఆ లోపాన్ని సరిదిద్దుతాం. ఎవరు తప్పు చేసిందో కఠినంగా, నేను చెప్తున్నా కదా, పార్టీ లీడర్స్ ఉన్నా సరే, మా పార్టీ ఉన్నా, వేరే పార్టీ ఉన్నా, లేకపోతే దీని వెనకాల ఈ మాఫియా వెనకాల ఎవరున్నా కూడా, అధికారులున్నా, అందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం మేము సంపూర్ణంగా చేస్తామని మా ప్రభుత్వం పక్షాన్ని నేను చెప్తున్నాం. ఓకే అండి. వెంకటరెడ్డి గారు మీరేం చెప్తారు? మీరు కూడా ఒప్పుకుంటారా తప్పుని మీరు చేసిన దానికి? తప్పెందుకు? ఎవరు చేసిరండి? తప్పు ఎవరు చేసిరు ఇక్కడ? ఎవరిని ఇంతకుముందే క్లారిటీ ఇచ్చిన
ఇప్పుడు ప్రపోజల్ ఉంది, ప్రపోజల్ వచ్చిందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు ప్రపోజల్ ఉంది, కానీ ఎక్వైర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సిన బాధ్యత. ఇన్ని రోడ్లు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం తోటి ఈ రోడ్డు పెద్ద లెక్క కాదు. కానీ ఎక్వైర్ చేయాల్సిన ల్యాండ్ ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలు చేసి ఇమ్మీడియట్ గా ఇస్తే డెఫినెట్ గా రోడ్డు వస్తుంది. అది చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కూడా తీసుకోవాలి. కనీసం 10 సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్తున్నారు, ఎస్ డెఫినెట్ గా తీసుకోవాలంటే అది ముందుకు పోతే ఈ ఎవరున్నా కూడా వెనకాల ఎంత పెద్ద నాయకుడు ఉన్నా కూడా, ఎంత బడాబాబు ఉన్నా కూడా ఎక్వైర్ చేయాలంటే చేయాల్సిందే అది. ఎందుకంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ఎంపీలు చాలా మంది ఉన్నారు. స్పీకర్ గారు ఉన్నారు, గడ్డ ప్రసాద్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు అదే రోడ్ల ఎప్పుడు జర్నీ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి రోడ్లలో ఇంకా అంత పెద్ద రోడ్డు రావాల్సిన బాధ్యత డెఫినెట్ గా తీసుకోవాల్సిందే. ఎంపీనా లేకపోతే ఎమ్మెల్యేనా ఇంకొకరా కాదు. ఎక్వైర్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా సీరియస్ తీసుకొని ఎక్వైర్ చేస్తే అది డెఫినెట్ గా అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యమా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమా అది సెకండరీ. ఎందుకంటే విశ్వేశ్వర రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నారు. ఆయననే సేవ్ ఎన్విరాన్మెంట్ అనేది స్లోగన్ అండి. అది నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా అనొచ్చు స్లోగన్ అది, కానీ రోడ్లు రోడ్లకు అడ్డుపడుతుంది ఎక్కడ చెప్పండి అక్కడ చెప్పండి. ఆయన అన్నాడా రోడ్డుకు అడ్డుపడుతుందని చెప్పిండా? చెప్పలేదు. అక్కడ సేవ్ ఎన్విరాన్మెంట్. నేను అంటున్నా సేవ్ ఎన్విరాన్మెంట్ అనేది నేను కూడా చెప్తా. గ్రీన్, సేఫ్ గ్రీన్ అనేది, ఇప్పుడు ప్రొటెక్ట్ గ్రీన్ అనేది హిమాయత్ సాగర్ సందర్భంలో ఆ మాట వాడి ఎవరు మాట్లాడుతున్నారు దాని గురించి? ఎవరు పర్మిషన్ ఇస్తా ఉన్నారు డ్రైనేజ్ గురించి? కందిపేట కానీ హిమాయత్ సాగర్ మొత్తం కూడా ఫామ్ హౌస్ వస్తా ఉన్నాయి Triple-1 లా. దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు పర్మిషన్ ఇస్తా ఉన్నారు? ఆ దుర్గంధం అంతా కూడా దానికి కలుషితం అయితే ఆ నీళ్లు ఎవరు తాగుతా ఉన్నారు? మనమే తాగుతా ఉన్నాం కదా. దాని గురించి ఎందుకు మాట్లాడరు? అది సేవ్ ఎన్విరాన్మెంట్. అది డెఫినెట్ గా ఇక్కడ ఎంపీ గారిది కానీ, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కానీ, ఇంకొకరి గారు కాదు. ఇట్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలి. ఆ రోడ్డు విస్తృతికి డెఫినెట్ గా అందరూ ముందుకు రావాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఓకే అండి. ఎస్ రవి గారు, మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఇప్పుడు సునీత గారు ఈ సంఘటన విషయంలో కానీ నేను అందుకే మొదటనే కూడా రాజకీయాలు మాట్లాడొద్దని నేను మాట్లాడలేదు వాస్తవం ఎవరు. ఎందుకంటే సంఘటన ఇటువంటి జరిగినప్పుడు నేనే చెప్పాను, అందరం మాట్లాడతాము, తర్వాత మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతామని. వాస్తవంగా ఈ రోడ్డు చాలా కీలకమైన రోడ్డు. గతంలో దానికి పూర్తిగా నిర్లక్ష్యం ఇచ్చడం వల్ల తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని దాన్ని శాంక్షన్ చేయించిన తర్వాత అది డిపిఆర్ ఇవన్నీ కూడా పెట్టాలి. రవి ఒక మాట అడుగుతా రవి, చెప్పండి. పదే కేసీఆర్ గారు చాలా చొరవ తీసుకున్నారని అప్రిషియేట్ చేద్దాం. కానీ 10 సంవత్సరాల కాలంలో పూర్తి చేయకపోవడం అనేటువంటిది 10 సంవత్సరాలు చాలా లాంగ్ పీరియడ్ బ్రదర్. సో దట్ కెనాట్ బి సపోర్టెడ్. పార్టీ పరంగా చెప్తలేను రవి, పార్టీ పరంగా చెప్తలేను. నువ్వు కలిసి కేసీఆర్ కలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళమే. కానీ మన పట్ల కొంత వివక్ష రవీణతో నేను ఏకీభవిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి మన తెలంగాణ పట్ల, దక్షిణాది పట్ల స్పష్టమైనటువంటి వివక్ష ఉంటది. నేను నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం తిరుగుతున్నటువంటి నేను పార్టీ పరంగా అంతకుముందు స్టూడెంట్ యూనియన్ లీడర్ గా తిరిగినా అక్కడ రోడ్లు ఎట్లా ఉంటాయి, ఆ గుజరాత్ రోడ్లు ఎట్లున్నాయి, రాజస్థాన్ రోడ్లు ఎట్లున్నాయి, లేకపోతే ఢిల్లీ చుట్టుపక్కల రోడ్లు ఎట్లున్నాయి, లేదా మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఎట్లా స్పీడ్ గా జరుగుతాయి, మన పట్ల ఎక్కడ జరుగుతాయి అనేది నరా విజయ అని చెప్పింది. 100% వివక్షతో కూడింది. వెంకటరెడ్డి అన్న ఒప్పుకోకపోవచ్చు, కానీ ఆ వివక్ష ఉంది అన్న. దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి. దాని కారణంగా మీకు 10 సంవత్సరాలు పట్టింది. అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మీరు ఉన్నారు, ఇద్దరు కలిసి 10 సంవత్సరాలు ఒక రోడ్ పూర్తి చేయలేదు అంటే ఇట్ ఇస్ ఎ షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ అస్. ఎవరిబడి, మీరు నేనని కాదు, ఎవరిబడి. 23 నెలలు అవుతుంది ఆ రూట్ ఎందుకు పట్టించుకోలేదు? అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ వాళ్ళే. ఎమ్మెల్యేలు ఉంటారు మీరు. 23 నెలల కాలంలో సరే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్, అది డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ కూడా. ఇప్పుడు 23 నెలలు అయింది. మీ ఎమ్మెల్యేలు దగ్గర 5-6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఏరియాలో. అది ఎప్పుడు తిరుగుతున్నారు ప్రభుత్వంలో ఉండి. ఇప్పుడు నేను అనగానే ఉలిక్కి పడుతున్నా ఎందుకు వెంకరెడ్డి సార్? ఓకే అండి, మళ్ళీ అక్కడికే వెళ్తుంది. ఒక నిమిషం విజయ్ గారు, ఒక నిమిషం అండి. రవి గారు మీరు ప్లీజ్ 10 సెకండ్స్ లో కంక్లూడ్ చేయండి. వెంకటస్వామి గారు దానికి సంబంధించి చేయకుండా ఇప్పుడు నేను అనగానే ఒక మాట అనగానే వివక్ష ఉంది అనగానే ఉలిక్కి పడుతున్నావు. నువ్వు తెలంగాణ బిడ్డవు కాదా ఏంది?
ఒక్క నిమిషం అండి ప్లీజ్, పర్సనల్ వద్దు, పర్సనల్ అటాకింగ్ వద్దు, ఒక్క నిమిషం. రవి గారు పాయింట్ ఏందో ఒకసారి క్లారిటీ ఇవ్వండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం అండి ప్లీజ్ ఆగండి దయచేసి. రవి గారు, వెంకటస్వామి గారు, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. విజయ్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. విజయ్ గారు, సో అన్ని పార్టీల వర్షన్ వింటున్నాము. సో సరే, వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది పక్కన పెడితే అట్ ద ఎండ్ ప్రజల నుంచి కూడా కాస్త చైతన్యం రావాల్సిన అవసరం ఉందా? ప్రశ్నించే గొంతు ప్రజలు కూడా కావాల్సిన అవసరం ఎంతైనా ఉందనుకోవచ్చా? ప్రజలు చైతన్యం, రాజకీయ చైతన్యం కావాలి. ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళని చూసుకోవాలి. ఇట్లాంటి చట్టాలు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పర్యావరణం, గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి ఎన్ని చెట్లు పోతాయో దాన్ని రీలొకేట్ చేయొచ్చు. ఒకవేళ ఉండే ఈజీ చేయాలి. మిగతా ఏదైనా డ్యాములకు, ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు, ప్రైవేట్ కంపెనీలకు చేసినంత స్ట్రిక్ట్ గా కాకుండా నేషనల్ హైవేస్ కు సంబంధించినటువంటి ఆ చట్టాన్ని సవరిస్తే తప్ప ఇంకో మార్గం ఉండదు. ఎప్పుడు ఇది కొర్రీలు పెట్టుకుంటా పోతుంటారు అంతే. ఇక ఎక్కడైనా రోడ్లకు, ముఖ్యంగా రోడ్లకు, రైల్వేలకు సంబంధించినటువంటి అంశంలో ఈ రిలాక్సేషన్ ఉండే విధంగా పెద్ద చట్ట సవరణ అవసరమైతే ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వమే చేయాల్సి వస్తుంది. ఈ చట్టాన్ని కూడా, ఈ చట్ట సవరణ కూడా కేంద్ర ప్రభుత్వమే చేయాలి. అది ఇమ్మీడియట్ గా అది చేయాల్సినటువంటి పని ఉంటుంది తప్ప దాన్ని ఇంకా స్ట్రిక్ట్ గా చేసుకొని పెట్టుకోవడం వల్ల ప్రజలకే ఈ రకమైనటువంటి ప్రాణాలు పోతుంటాయి. ఇక ఏంటంటే కేంద్రంలో పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే మామూలు వాళ్ళ ప్రాణాలు పోయినా ఏం లేదు, ఇంతమంది జనాభా ఉన్నారు అనే ఆలోచనే ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే అండి, ఎస్ రవి గారు 10 seconds అండి, ప్లీజ్ కంక్లూడ్ చేయండి మీ పాయింట్ ఏంటో. మ్యూట్ లో ఉన్నారండి మీరు. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా. సో మొత్తం మీద అయితే చేవెళ్ళే రోడ్డుకి సంబంధించి యాక్సిడెంట్ తర్వాత ఇప్పటికైనా అప్ప జంక్షన్ అండ్ మన్నెగూడ రోడ్డుకి సంబంధించి వైడనింగ్ పనులు స్టార్ట్ అవుతాయి. ఇప్పటికైనా ఈ యాక్సిడెంట్ సంబంధించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఏంటనేది మాత్రం చూద్దాం.